సాంగ్ వస్తుంది, ఈ లోపు పిల్లలందరూ గ్యాదర్ అవ్వండి. ఆ సాంగ్ తర్వాత ఏమో ఓకే యోగి సాంగ్ బాబు అర్థం లేదు. కొద్దిగా ఫ్రంట్ సీట్ ప్యాకేజ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోగి కార్యక్రమం జరుగుతుంది. భోగి పండుగ వేయటం ఏడు ధరించి ముగ్గులు పెట్టి అందరూ కూడా ఫ్రంట్కి రావాలి. ముందుగా పెద్దలు అప్పారు సాధారణంగా పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగుంది సూపర్. బాగుంది. మన హిందూ సంప్రదాయం సెంటిమెంట్లో ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వండి అని చెప్పి దానికి రండి అందరినీ నాకు సాధ్యం ఉంటాయి. హార్స్ రైడింగ్ ఉంటుంది, కోడి పందాలు ఉంటాయి, అలాగే రెండెట్ల బళ్ళు ఉంటాయి. ఇప్పుడు మా కొండల్లో చూపి గండికృష్ణ గారికి నా మీద కోపం వస్తుంది. నేను ఈ వాటిలో ఉండి నన్ను పెళ్ళలేదు అని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాను. వచ్చారు మీరు అమ్మాయిలు అందరూ మా కాలేజీ పేరెంట్స్ అందరూ కూడా మరి మా శిష్యులు కాబట్టి అందరూ కూడా ఆ రోజు రావాలని చెప్పి కోరుకోరు ప్రార్థిస్తున్నా. మన కొండలరావు గారు ప్రత్యేకంగా చెప్పాడు ఎవరి మీరు కూడా ఇప్పుడు అనౌన్స్ చేసి మా అప్పారావు గారికి అయితే అలవాటు అయితే మాకు అలవాట్లేదు కానీ కోడి పట్టుకోవడం ఏదైనా ఇక్కడికి పండగ వాతావరణం తీసుకొస్తున్నారు ఇక్కడికి. అలాగే దీపోత్సవాలు కానీ ఏది చేసినా కొండలరావు గారు ఏదైనా గ్రేట్. అది ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది. ఏదైనా మైక్ ఇచ్చుకుంటే పోలీసు వారు సహకారం కూడా తక్కువతో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. అంత కంట్రోల్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే లక్ష దీపోత్సవాలు కానీ మైక్ ఉంటే చాలు. ఒక పోలీస్ అధికారి చెప్పారు మనం నాకు, అందుకని ఈ మాట చెప్పదలుచుకున్నాను నేను. అంతే, అంత ఏం లేదు. మైక్ ఇచ్చుకుంటే మొత్తం 1,00,000 మంది కంట్రోల్ అయిపోతారు. ఆ రకంగా ఆయనకి ఇంకొక మార్కులు పడ్డాయి ఈ రోజుని. కాబట్టి
ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఇంకా ఆయన ఆరోగ్యం బాగుండాలని, అలాగే మా వాసు గారికి వాళ్ళ బృందానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. సంక్రాంతి పండగ అంటే ఒక మన తెలుగు వాళ్ళకి మర్చిపోలేనటువంటి పండుగ. అటువంటి పండుగని పట్టణ ప్రాంతంలో అన్ని పార్టీలు, ఇప్పుడే నేను నా మనసులో ఉన్న మాట ఆల్రెడీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు, అన్ని పార్టీల్లో ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి రాజమండ్రిలో ఎవరైనా ఉన్నారంటే అదొక పంతం కొండలరావు గారిని మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఏం చేద్దారంటే ఒకరు పిలిస్తే ఒకరు రారు, ఒకరు పిలిస్తే ఒకరు రారు, కానీ కొండలరావు పిలిస్తే మాత్రం అన్ని పార్టీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి అటువంటి కొండలరావు ఇవాళ మన సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ఈ అన్ని రంగాలు కలగలిపినటువంటిది. కోడి పుంజులు కానీ, పొట్టేళ్ళు కానీ, పిండి వంటలు కానీ, అలాగే ఇప్పుడు భోగి మంట కూడా రెడీ చేశారు అక్కడ. ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ మన కళ్ళ ముందుకు సంక్రాంతిని తీసుకొచ్చి అందరినీ కలిపి సమిష్టిగా చేసుకునేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారంటే కొండలరావు. ఆయన సంపాదించింది ఏంటంటే ఇప్పుడే మన ఆర్ సుబ్బరాజు గారు మాట్లాడుతూ చెప్తున్నారు, 1,00,000 మందిని కంట్రోల్ చేస్తాడని. అటువంటి ఆత్మీయత గల స్నేహితుల్ని సంపాదించాడు కొండలరావు. ఇవాళ కొండలరావు ఒక మాట చెప్పాడనంటే అందరికీ శిలాశాసనం. అదే మాటను అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు. డబ్బున్న ట్రస్ట్ ఎంతోమందికి ఉంటుంది, కానీ చేయలేదు. అది కొండలరావుకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అతనిలో నిస్వార్థత, స్వార్థం లేదు. స్వార్థం ఉన్నవాడికైతే ఒకలాగా ఉంటుంది, స్వార్థం లేనివాడి యొక్క ఆలోచనలు ఒకలాగా ఉంటుంది. అతను ఒకటి ఈ సమాజాన్ని ఒక మంచి దృక్పథంతో నడపాలనేటువంటి మంచి ఆలోచనతో ఇవాళ స్త్రీలందరూ కూడా ఎంతో కలకల్లాడుతూ ఉన్నారంటే మీ అందరిలో నవ్వు చూడాలని కొండలరావు ఈ కార్యక్రమం ఇది ఇంచుమించుగా ఒక వారం 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో తలపెట్టి ఉంటాడు. మనమే 2 నిమిషాలు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. కానీ దాని వెనకల్లో ఆయన పడ్డ శ్రమని ఈ సభాముఖంగా మాత్రం హ్యాట్సప్. రాజమండ్రిలో 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైనా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి దేదీప్యమానంగా జరుగుతున్నాయంటే ఒక సంక్రాంతి సంబరాలే కాదు, ఇవాళ 1,00,000 దీపోత్సవం. ఇవాళ చూస్తుంటే ఆ 1,00,000 దీపోత్సవంలో అత్యద్భుతంగా జరుపుతూ మన సంస్కృతి సంప్రదాయంలో మరి పవిత్రమైనటువంటి అప్రకాశి అయినటువంటి కోట్లింగాల ప్రాంతంలో జరపడం కానీ, ఈ మూగజీవాలకి ఎక్కడికి వెళ్ళినా సరే నీళ్లు కానీ ఆహారం కానీ ఇలాగ ఎన్నో పెట్టి తన జన్మని సార్థకతం చేసుకున్నాడు. కొండలరావు మీ జన్మ సార్థకవంతమైంది, చెప్పుకోదగ్గటువంటి చరిత్ర మీది. అమితమైనటువంటి శక్తిని స్నేహితులు ఉన్నారు. భగవంతుడి హ్యాట్సప్ కొండ. ఆ భగవంతుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నీ అన్నంటుండేటువంటి నామాని ధనరాజు గారు అబ్బాయి నామాని వాసు కూడా ఉండి ఇలాగే ఇదే స్నేహంతో మున్ముందు కూడా సాగాలని ఈ 14వ వార్షికోత్సవం మరి మీ తర్వాత తదుపరి తరం కూడా 100వ వార్షికోత్సవం కూడా జరపాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒకలాగే ఉండేవాడు. హౌస్లో మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసేవాడు. మళ్ళీ టీ బ్రేక్ అంటే బయటకు వచ్చినప్పుడు అది కరెక్టా ఇది కరెక్టా అని మళ్ళీ ఒకసారి ఆర్గ్యూ చేసుకునేవాడు. అది సత్సంప్రదాయం. అందుకని హౌస్లో దెబ్బలాడేసుకున్నాం కదా బయటకు వచ్చేప్పటికి కమాన్ అని అనే సంప్రదాయం మాలో లేదు. అది ఏ రాజు గారు మీ ఇద్దరు అటు ఇటు అమ్మవారు కూడా ఉంటుంది కదా, వినాయకుడు అంటే ఒకటి టీటీడీ బోర్డు మెంబర్గా ఆయనను సోమవీర్రాజు గారి చేతుల మీదుగా అలాగే వీళ్ళు న్యాయ నిర్ణేతలుగా డిసైడ్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది.